హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ గురు కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకైతే ఇన్సైడ్ సేల్స్ స్పెషలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 16 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 40 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. అంటే 40 పీపుల్స్ అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు, అలాగే ఫుల్ టైం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఎటువంటి స్కిల్ లేకపోయినా వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకైతే కంపెనీ అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏ గురు కంపెనీ అనేది ఇది ఒక ఎడ్టెక్ కంపెనీ అనమాట. ఓకేనా. సో కంపెనీ డిస్క్రిప్షన్ చూసుకుంటే హే గురు ఫౌండెడ్ ఇన్ ఇండియా ఇన్ 2024. సో ఇదైతే 2024లోనే ఇక్కడ ఈ యొక్క కంపెనీ అనేది స్టార్టప్ కంపెనీ అనేది రావడం జరిగింది. సో ఈజ్ యాన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఆఫరింగ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటరాక్టివ్ కోర్సెస్ ఫర్ స్టూడెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం మంచి కోర్సెస్ అనేది తయారు చేయడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఫర్ అకాడమిక్ మెంటర్ టు జాయిన్ అవర్ సేల్స్ టీమ్. సో సేల్స్ టీంలో అయితే మీరు జాయిన్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సో లొకేషన్ వచ్చేసరికి మీకైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉంటే మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. అలాగే జాబ్ రోల్ వచ్చేసరికి అకాడమిక్ మెంటర్ అనమాట. సో సేల్స్ టీమ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒక అకాడమిక్ మెంటర్గా. సో రోల్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకైతే యాజ్ యాన్ అకాడమిక్ మెంటర్ ఎట్ హే గురు యూ విల్ ప్లే ఏ pivotal role in guiding పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ త్రూ అవర్ ఎడ్యుకేషనల్ ఆఫరింగ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ బి టు అండర్స్టాండ్ దైర్ అకాడమిక్ నీడ్స్ అండ్ రికమెండ్ సూటబుల్ కోర్సెస్ అండ్ ప్లాన్స్ టు హెల్ప్ దమ్ అచీవ్ దైర్ గోల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. కీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి కోల్డ్ కాల్ అండ్ క్వాలిఫై పొటెన్షియల్ లీడ్స్ ఫ్రమ్ ఏ డిజైన్డ్ టార్గెట్ ఆడియన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎంగేజ్ విత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ దైర్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హే గురూస్ కోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అంటే వీళ్ళు ప్రొవైడ్ అంటే మంచి ఇన్ఫర్మేషన్తో మంచి కోర్సెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. టీచింగ్ మెథడాలజీస్ అండ్ బెనిఫిట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట ఆ యొక్క కోర్సులో. అలాగే అండర్స్టాండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రికమెండెడ్ సూటబుల్ కోర్సెస్ ఫ్రమ్ అవర్ పోర్ట్ఫోలియో. సో మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టూడెంట్కి ఏ కోర్సెస్ అయితే సూటబుల్ అవుతుందో, అలాగే ఏ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ఉండాలి. అలాగే డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ సేల్స్ strategies to achieve revenue targets, prepare and deliver precise sales presentations to parents and student, negotiate కాంట్రాక్ట్స్ అండ్ క్లోజ్ డీల్స్ విత్ పేరెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండ్ కన్సల్టివ్ సెల్లింగ్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. కాంట్రిబ్యూట్ టు ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సేల్స్ ప్రాసెసెస్ అండ్ స్ట్రాటజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. అంటే
గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కన్విన్సింగ్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలన్నమాట. సో 3 lakhs per annum అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ అండ్ ప్లస్ ఇన్సెంటివ్స్. ఓకేనా. సో వై జాయినర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ అనేసి ఇవ్వడం జరిగింది. సో గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ డైనమిక్ ఎడ్టెక్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫిక్సిబుల్ అవర్స్లో మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 lines మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.